మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. తనను బెదిరిస్తున్నారని పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. హరీష్ తో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైన తన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారంటూ చక్రధర్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో హరీష్ రావుపై కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. ఈ కేసులో A1 గా వంశీకృష్ణ, A2 గా హరీష్ రావు, A3 గా సంతోష్ కుమార్, A4 గా పరశురాముల పేర్లను చేర్చారు. హరీష్ రావుపై 351(2) RW3 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. మీనాక్షి, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ లో తనపైన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఆ కేసులో ఇప్పటికే ఇద్దరు సంబంధించిన A1 గా ఉన్నటువంటి వంశీకృష్ణ, A3 గా ఉన్నటువంటి సంతోష్ కుమార్ ఇద్దరిని కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత జైలుకి వెళ్ళడం, జైలు నుంచి విడుదలైన వెంటనే ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి చక్రధర్ ఉన్నారో చక్రధర్ మీద అతని మీద దాడికి చేసే ప్రయత్నం అయితే చేశారు, బెదిరింపులు చేసే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం చక్రధర్ గౌడ్ బాచుపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో హరీష్ రావు తో పాటు తన అనుచరులైనటువంటి మొత్తం 4 పైన కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం అంటే ఈ కేసుకు సంబంధించి హరీష్ రావుకి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన కుటుంబమే కాకుండా తన డ్రైవర్ సైతం కూడా ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్లన్నీ విన్నారు. లొకేషన్ తో కాకుండా మిగతా అన్ని అంశాలకు సంబంధించి విత్ ఎవిడెన్స్ తో సహా ఏదైతే పంజాగుట్ట పిఎస్ లో సబ్మిట్ చేయడంతో ఇటు ఎఫ్ఐఆర్ కావడంతో ఆ కేసుకు సంబంధించి వెంటనే విత్డ్రా చేసుకోవాలనేది చక్రధర్ గౌడ్ ని ప్రస్తుతం నిందితులు అయితే బెదిరిస్తున్నారు. దీంతో బాచుపల్లి పోలీసులు ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు తో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైనటువంటి అనుచరులకు సంబంధించి బెదిరింపులకు దిగుతున్నారని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. A1 గా వంశీకృష్ణను, A2 గా హరీష్ రావు, A3 గా సంతోష్ కుమార్, A4 గా పరశురాములు మొత్తం 4 పేర్లతో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే హరీష్ రావు పై ఇప్పటికే గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగా ఇప్పుడు బాచుపల్లి పోలీసులు మాత్రం 351(2) రెడ్ విత్ 3(5) BNS యాక్ట్ ప్రకారం ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే చక్రధర్ గౌడ్ కు వచ్చిన ఫోన్స్ ఆధారంగా వాటి ఎవిడెన్స్ ను కూడా ప్రస్తుతం ఏదైతే బెదిరింపులు వచ్చాయో ఆ బెదిరింపులకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా బాచుపల్లి పోలీసులకు ఇవ్వగా ప్రస్తుతం బాచుపల్లి పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని అయితే బాచుపల్లి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.